కాన్సిస్టెంట్ రిథమ్ యాప్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని పాఠశాలల్లో వారానికి ఒకసారి ఇన్స్పెక్షన్ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ కాన్సిస్టెంట్ రిథమ్ యాప్లో అన్ని పాఠశాలలకు కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి పాఠశాలకి ఈ యాప్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ తాలూకు రిమార్క్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఈ కాన్సిస్టెంట్ రిథమ్ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కాన్సిస్టెంట్ రిథమ్ యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా పాఠశాలల వారు లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ కాన్సిస్టెంట్ రిథమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లే స్టోర్లో కాన్సిస్టెంట్ రిథమ్స్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. అప్పుడు మీకు కనిపిస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనకి ఆల్రెడీ ప్రతి పాఠశాలకి డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ ఇచ్చారు. అంటే అన్ని పాఠశాలలకి ఒకే పాస్వర్డ్ ఉండదు, ఒక్కొక్క పాఠశాలకి ఒక్కొక్క పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్ వద్ద ఇవ్వవలసి ఉంటుంది. ఇవి రెండు ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కాంటాక్ట్ నెంబరు, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇందాక మనం ఇచ్చిన ఆ పాస్వర్డ్ అనేది మారిపోయి ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద మనం ఏ పాస్వర్డ్ అయితే ఇస్తామో ఇక నుంచి ఆ పాస్వర్డ్తో మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మరలా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం ఇందాక ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసామో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక నుంచి ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ ఓపెన్, క్లోజ్డ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇవేంటంటే మనకి ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇన్స్పెక్షన్ కానీ ఆ సర్వే కానీ అయిపోయిన తర్వాత ఏమైనా రిమార్క్స్ ఇస్తే అప్పుడు ఇక్కడ ఓపెన్లోకి వస్తుంది. అప్పుడు వాటిని ఓపెన్ చేసి తగిన రిమార్క్స్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేయాలి. అప్పుడు అవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ యాప్లో కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వారు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒకసారి ఈ యాప్లోకి వచ్చేసేసి ఏమైనా రిమార్క్స్ ఏమైనా ఉంటే వాటిని పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఓపెన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారు రిమార్క్స్ ఏమీ ఇవ్వకపోతే ఇక్కడ ఓపెన్ వద్ద ఏమీ కనిపించవు. ఒకవేళ ఓపెన్ వద్ద ఏమైనా కనిపిస్తే మాత్రం వాటిని ఓపెన్ చేసి రిమార్క్స్ ఇచ్చేసేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అవి క్లోజ్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.